ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో ఈ నెల 3వ తేదీ పాల్తీ రాజేష్ ఇంట్లో దొంగతనం చేసిన నిందితుడిని బుధవారం దోర్నాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహబూబ్ బాషా నంద్యాల జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈ మేరకు సీఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పలు పోలీస్ స్టేషన్లలో కోసలు ఉన్నాయి. జల్సాలు అలవాట్లకు పడి దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు గుర్తించారు. తాళాలు వేసుకున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 19 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఎస్ఐలు మహేష్, కానిస్టేబుల్ శ్రీను, నారాయణను సీఐ అభినందించారు. దీని మీద అదే రోజు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ద సేమ్ డే 4వ తేదీ ఆఫ్టర్నూన్ పెద్దారువీడు మండలం దేవరాజుగట్టు విలేజ్లో కూడా ఒక రైతులు ఇంటికి తాళాలు వేసేసుకుని పనులకు వెళ్ళిన సమయంలో అక్కడ కూడా సేమ్ ఇంటి డోర్ బదులు కొట్టేసేసి బీరువాలో ఉన్న 6 గ్రాముల గోల్డ్ని దొంగిలించడం జరిగింది. దాని మీద పెద్దారువీడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా దోర్నాల ఎస్ఐ మహేష్ తన టీం తోటి విచారిస్తూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మన శ్రీశైలం రోడ్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా ఈ 2 దొంగతనాలు కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించినటువంటి ఏదైతే పోగొట్టుకున్న వస్తువుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని విచారిస్తే ఇతని పేరు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ నందు. ఇతను